వద్దు అది చూడు మీరు పుట్టక ముందర సినిమా అది ఆ సినిమా వస్తే జనాలకు అర్థమవుతుంది. ప్రజలు ఏంటంటే పాపం ప్రొద్దున ఏదైతే హ్యాండ్ టు మౌత్ పని చేయకపోతే వాళ్ళు బతకలేరు. ఆ విషయంలో ఇక వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పట్టించుకునే పరిస్థితి లేరు. ఇంకొకటి ఏంటంటే అధికారం లేకపోతే వీళ్ళకి పిచ్చిలేస్తుంది, వ్యసనం అన్నట్టు. అది వ్యసనం అయిపోతుంది, ఆడ కానీ మగ కానీ ఎవరన్నా కానీ. ఇప్పుడు ఒకసారి పవర్ అది దాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత బయటకు పోతే ఏంటంటే అది మన స్విచ్ ఏదైతుందో ఫ్యూజ్ ఎగిరిపోయిన బల్బ్ లాగా అన్నట్టు విన్నారా, డస్ట్బిన్లకు పోయే టైప్ ఉంటుంది. ఆ లెవెల్లో వీళ్ళని కేర్ చేయ వరకు ఇంకా కూడా ఏంటంటే ఇప్పుడు తాగినానికి నష ఉన్నట్టు వీళ్ళకు కూడా అధికార దాం ఇంకా కావాలి ఇంకా కావాలన్న ముఖ్యమంత్రి అనే వ్యక్తినే మర్చిపోయారు వీళ్ళు. ఇంకా అదే భ్రమలో అది అన్నది ఇంకా మేమే ముఖ్యమంత్రి అనే భ్రమలో బతుకుతున్నారు వీళ్ళు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోయినారు. కానీ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని గుర్తిస్తున్నారు. వీళ్ళిద్దరికి మాత్రమే ఇబ్బంది అవుతుంది. అయితే ఇప్పుడు కవిత గారు ఏదైతే ఉందో, కవితనే కాదు గతంలో చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్క ఊరలో రెండు కత్తులు ఏమి ఉండవు. అక్కడ కేటీఆర్ ఒక కత్తి, ఈమె ఒక కత్తి. ఆ ఒక్క ఊరలో ఏమి ఉండాలంటే కష్టం. అది ఈమె ఇప్పుడు ఏమైందంటే మొన్నటికి మొన్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ మన రిషి సునాక్ పదవి దిగిపోయిన తర్వాత ఇప్పుడు నిన్న కాక మొన్న గోల్డ్ మ్యాన్ స్వాచ్లా మళ్ళా ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్ మళ్ళీ జాయిన్ అయ్యాడు జాబ్. కానీ వీళ్ళకి పోతే ఏంటంటే వీళ్ళు ఎక్కడ పోతారు, ఈవెన్ బాత్రూమ్ కడగడానికి కూడా వీళ్ళని పెట్టుకోరు. వాళ్ళు విన్నారా, ఇల్లు ఊడడానికి పెట్టుకోరు, ఏ పని చేయని కూడా పెట్టుకోరు. వీళ్ళు చెయ్యరు, వాళ్ళు పనికిరారు. వీళ్ళకి ఏం చేయాలి, మళ్ళీ పవర్ కోసం ప్రాధేయపడాలి తప్ప ఇంకొక ఉండదు. ఇంట్లో ఏదో పని చేసుకుందాం అనేది ఉండదు. గతంలో వీళ్ళకంటే ముందు ఫ్యామిలీ పార్టీలు చాలా వచ్చినాయి. మహారాష్ట్రది గోమతక్ పార్టీ వచ్చింది, శశికళ కాకోత్ గారు, అట్లనే ఫ్యామిలీ పార్టీ నాశనం అయిపోయింది. డిఎంకేలో కొట్టుకొని వచ్చి మొన్న స్టాలిన్ వచ్చింది. ఇక ఒకసారి వీళ్ళు వాళ్ళు, తర్వాత సమాజ్వాదీ పార్టీ, ఇప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ పార్టీ, అకాలీ దళ్ళు వినరా, ఈ శివసేనలా మొన్నటికి ఇప్పుడు కొట్టుకుంటలేరా, బాల్ ఠాకరే పోయిన తర్వాత ఎన్సీపీల శరద్ పవారు, అజిత్ పవారు. ఈ రకంగా అస్సాం గణ పరిషత్ ఉండే మీరు కొట్టిరో లేదు అప్పుడు, అది ఆ పార్టీ కూడా పోయింది, బీజేడీ. ఇట్లా ఈ రకంగా ఈ ఏదైతే ఉందో బోలెడ్ పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి. ఈమె ఏంటంటే ఒక తెలంగాణ మాయావతితో లేకపోతే మమతా బెనర్జీ కావాలనుకుంటుంది అనుకోరి. విన్నారా, అది తెలంగాణలో ఆంధ్రలో గతంలో ఎప్పుడు కూడా ఈ మహిళలకు ఏదైతే ఉందో ప్రాధాన్యం ఇచ్చింది లేదు. ఎవరు ముఖ్యమంత్రి అయినా పాప అనవలేదు. ఈవెన్ ఒరిస్సాకు మహిళా ముఖ్యమంత్రి అయింది, యూపీకి అయింది, తర్వాత ఇప్పుడు బెంగాల్కి అయింది, తమిళనాడుకి అయింది, అంటే చాలా అవుతున్నాయి కదా. ఇక్కడ ఏదైతే ఉందో ఇది అంత ఈజీ సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే ఆమె మీద ఒక దుకాణం పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నది. జాగృతి అన్న ఏదున్నా ఆమెకు ఏదైతే ఉందో లైఫ్ లైన్ తండ్రి బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకా వేరే లేదు. ఈమె బయటకు వచ్చి సపరేట్ పార్టీ పెట్టుకుని కూడా ఎలగబెట్టాలంటే అంత అల్క కాదు, ఆషామాషి కాదు. తర్వాత ఇంకా వేరే పార్టీలో పోయినా ఈమెను ఎవరు యాక్సెప్ట్ చేయని పరిస్థితులు ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇంకోటి బీసీ నినాదం అంటే బీసీలు లేరా నేనేమంటాడు, ఈమె తండ్రి ఉన్నప్పుడు చెప్పాలి కదా. గత 9.5 ఏళ్ళు బీసీ నినాదం ఎత్తుకుందా ఈమె. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వచ్చి బీసీ నినాదం అన్నది ఏదో ఒకటి ప్రజలను అట్రాక్ట్ చేయడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నది. అంతేగాని ప్రజల సమస్యల మీద ఓట్ల పోరాడదాం అన్నది లేదు. ఎందుకంటే ఈమె జాగృతి అన్నది ఏదన్నా కూడా ఫండింగ్ అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది, గవర్నమెంట్ రిలీజ్ చేసింది కదా. తెలంగాణ బతుకమ్మ జాతర ఇవన్నీ ఇంటర్నేషనల్ నేషనల్ ఇవన్నీ ఎన్ని ఫండ్స్ జీవోలు ఉన్నాయి కదా, ఎన్ని కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. అట్లా ఆ రకంగా నడిపించుకొచ్చింది. వచ్చిన తర్వాత ఆమె కూడా ఇప్పుడు అధికార దాహం వచ్చే వరకు ఏదైతే ఉందో నేను కూడా ఏదో ముందుకు పోవాలి చేయాలని చెబుతుంది. తెలంగాణ ఏర్పడ్డదే సపరేట్ మెర్జ్ అయింది అధికార దాహం కోసమే. తెలంగాణ విడిపోయింది కూడా అధికార దాహం కోసమే. ఇప్పుడు విన్నారా, అప్పుడు ఆంధ్రాలో ఏదైతే ఉందో తమిళనాడుకి వెళ్ళి మద్రాసు ఏదైతే భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద తెలుగు వాళ్ళు మీరు వెళ్ళిపోయిన అన్నవారికి వెళ్ళారు. వచ్చి ఆడికెళ్ళి కర్నూలు వచ్చి కర్నూలుకి వెళ్ళి ఆంధ్రాలో హైదరాబాద్ వచ్చి మెర్జి కాగానే బ్రహ్మానందరెడ్డికి ఏమాత్రం జ్ఞానం ఉన్నా 1969 వాళ్ళు క్లోజ్ చేసేస్తే ఈ పాటికి ఆంధ్ర ఎప్పుడో డెవలప్ అయిపోవు, హైదరాబాద్ ఇంత ఉండకపోవు. ఇదేంటంటే హైదరాబాద్కు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఇక్కడ హైదరాబాద్కు నష్టం జరిగింది ఎక్కడ అంటే, ఒకటి ఉద్యోగస్తులల్లా, రెండు అధికారులల్లా. అది మన ఏది నాయకులలో మంత్రి పదవులు ఏది ఇచ్చినా ఏదన్నా కానీ మొత్తానికి ఎంజాయ్ చేసారు. ఇక్కడ వాళ్ళు తెలంగాణ మంత్రులందరూ ఎమ్మెల్యేలందరూ ఎంపీలందరూ ఇవాళ కేసీఆర్ దాకా కూడా మెగా కృష్ణారెడ్డి ఎక్కడోడు తీసుకొచ్చి వీళ్ళందరూ ఆంధ్ర మొత్తము వాళ్ళతోనే అంటగాగి వాళ్ళతోనే వీళ్ళు లావాదేవీలు అన్ని వీళ్ళకే వాళ్ళతోనే. ఇక్కడ తెలంగాణకి ఏమి ఉండదు వీళ్ళది. ఇక్కడ ఏదైతే ఉందో నిన్నటికి నిన్న పాపం ఈఎన్సీ మురళీధర్ రావు ఆయన ఎప్పుడైతే ఉన్నాడో ఆయన ఎప్పుడో 13 రిటైర్ అయ్యి బయట ఉంటే ఇవాళ ఈ పంచాయతీ ఉండకపోవు కదా. మనిషి ఏదైతే ఉందో ఆశ కోసం కూస్తుంది, ఏదో ఒకటి చేద్దామని అంటారు. ఇక్కడ
ఏదైతే ఉందో తెలంగాణలో కవిత ఎదగాలంటే బీఆర్ఎస్ తండ్రి అందులోనే ఎంతో అంతో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వచ్చినప్పుడు కొద్దిగా ఏదైతే నిబ్బరంగా ఉండి తట్టుకుంటే మళ్ళీ కంటిన్యూ అవుతారు. అంతేగాని ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నది ఆమె ఎంపీగా ఓడిపోగానే మళ్ళీ నాకు పదవి కావాలంటే ఎమ్మెల్సీ ఇచ్చిండు కదా. ఇవాళ ప్రజలు గ్రహిస్తారు కదా. ఒకసారి అధికారం పోయిన తర్వాత మళ్ళీ చేతికి రావాలంటే బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కానీ వచ్చే సమస్య ఉండదు. ఇవాళ మాయావతి గత ఏమున్నది, మాయావతి ఏమున్నది, మళ్ళీ ఇవాళ రోడ్డు మీదనే ఉన్నది కదా, ఏం చేయలేకపోతుంది కదా, ఎన్ని సంపాదించుకున్నా ఏమున్నా కూడా. అదే రకంగా ఇక్కడ కవిత కూడా అధికారం నేను చేస్తా ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు ఆస్పిరేషన్ అంత అల్క కాదు. ఒకసారి అధికారం చేతిలోకి వెళ్ళిపోతే మళ్ళీ చేంజ్ ఇక్కడము అది హైలీ ఇంపాసిబుల్. ప్రత్యేకంగా ఏదైతే ఉందో వెల్మ కమ్యూనిటీలా గతంలో 3 చేసిర్రు. 1935 నుంచి ఏదైతే మద్రాస్ స్టేట్లు 2 చేసిర్రు, తర్వాత జలగం వెంగళరావు చేసిండు, తర్వాత కేసీఆర్ 4వ. అక్కడ 3కి ఎవరు కూడా అవినీతి మార్గాలు కానీ వాళ్ళ మీద ఎవరు కాలే ఏలైతే చూపెట్టిన పాపాన ఓలే. ఈయన వచ్చిన తర్వాత ఇన్ని ఫుల్లీ మ్యాచ్యూర్డ్ పాలిటిక్స్ నడిపేలేనాయి. ఏదైతే ఉందో కక్ష సాధించారు, ఏదైతే ఉందో మొత్తం తెలంగాణ ఉద్యమకారులందరినీ తరిమేసి ఆయన బండబూతులు తిట్టిన వాళ్ళందరూ సంకలత పెట్టుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేసి ఇవన్నీ ఉన్నది కదా. ఇంకొకటి ఇక్కడ రెడ్డి డామినేటెడ్ కమ్యూనిటీ ఉన్నది ఏదైతే ఉందో, రెడ్డి డామినేటెడ్ కమ్యూనిటీ ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో నేను చెప్తా అయినది ఆగే రామ్మూర్తి నేను మాట్లాడినప్పుడు మా పర్సంటేజ్ ఎంత 1% కూడా లేదు. వినరా ఈయన ఏంటంటే ఈయన నెగ్లెక్ట్ చేసింది మా పర్సెంట్. వీళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి చాలా తప్పది వెల్మాస్కి అందరికి వెల్మాస్కి ఎవరికి ఏ మాత్రం సాయం చేసిన పాపాన కూడా సొంతం వాళ్ళ మేనబాబు కూడా ఇప్పుడు అర్హతైన పరిస్థితులు ఉన్నాడు. ఇక్కడ చేసింది ఎవరికి యశోదావానికి రామేశ్వరరావుకు తర్వాత ఇంకా ఒక 4-5 ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పాల్సుకోవాలి. వాళ్ళ కోటది ఎవడైతే బాగా కడుపు నిండి ఉన్నోనికే బిర్యానీ పెట్టిండు ఆయన, కడుపు మండినోనికి ఈవెన్ గంజి నీళ్ళు కారం మెతుకులు కూడా పెట్టలే ఆయన. అది చాలా తప్పైన. ఎప్పుడే కానీ అడవిలో సింహాలు ఎట్లనో రాజకీయంలో ఏదైతే ఉందో నాయకులు మా వాళ్ళు వెల్మాసు వాడు కూలి చేసినా కానీ అరే రామయ్య కూలి ఇంటికి పంపిమంటాడు, వాడి ఇంటికి పోయి కూలి తెచ్చుకోడు ఎవడే కానీ. మా ఇప్పుడు ఇది మాది ఏదైతుందో ఏం చేశారు అనేది కాదు కదా. అంటే ఎందుకు కవిత నేనేమంటున్నా అంటున్నా ఇప్పుడు మన నరసింహనాయుడు గారు చెప్పారు అదే ఆమె సొంతం దగ్గర వాళ్ళ బంధువులే ఆమె నిజామాబాద్ పోతే రాలేదు అంటే అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే ఒకటి కులాన్ని ఎవరైతే విస్మరిస్తారో వాడిని తీసి బండ కొడతారు. వెల్మోళ్ళు ఎవరైతే క్షత్రియులం మేము ఏదైతే ఉందో మగధ రాజ్యంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు బొబ్బిని కాలం మొదలు పెడితే చెన్నై దాకా మాదే మొత్తం సంస్థానాలన్నీ ఒక 50 సంస్థానాలు ఉన్నాయి. అందరు బ్రహ్మనాయుడు వాడు మా వెల్మనే విన్నారా. ఆయన దళిత బిడ్డను దత్తత తీసుకొని శాపకూడని సహపంక్తి భోజనం 16వ శతాబ్దంలో పెట్టిండు. అటువంటి అప్పుడు ఈయన ఏదైతే ఉందో ఒకసారి వచ్చిన తర్వాత నీకు సాధక బాధకాలు డబ్బులు ఇబ్బంది ఉంటే ఒక టర్మ్ అయిపోయిన తర్వాత సెకండ్ టర్మ్లో ఏదైతే ఉందో నిర్ద్వందంగా నీకు రోల్ మోడల్ పక్కపంటి ఒరిస్సాలోనే ఉన్నాడు కదా నవీన్ పట్నాయక్. అటువంటి రోజు చూసి నువ్వు ఎక్కడ పోయినావు? నీతో పాటు యోగి ఆదిత్యనాథ్ పరిపాలిస్తున్నాడు. ఏ రకంగా ఉన్నావు నువ్వు? ఎక్కడ నన్ను చూసుకున్నావా? చలో తానేషాగిరి డిక్టేటర్షిప్ అన్న కాడ డవర్కు ఉంటుంది. రేపు కవిత ఎందుకంటే వీళ్ళందరికీ ప్రజలల్లో వీళ్ళ స్వభావం తెలిసిపోయింది, వీళ్ళ నేచర్ తెలిసిపోయింది, వీళ్ళ ప్రవృత్తి తెలిసిపోయింది, వీళ్ళ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు, మళ్ళీ ఎట్లా ఆ పదవిని వీళ్ళు అధికార దాహంకే ఉన్నారు అనేది ప్రజలు గ్రహిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి అంటే వీళ్ళు పడకూడదు, గమ్మున ఉండాలి. ఆయన ఏం చేస్తున్నారు తప్పులా ఒప్పులా నువ్వు లిస్ట్ రాసి పెట్టుకో, శిశుపాల్ లిస్ట్ లాగా రాసి పెట్టుకుని నువ్వు తర్వాత రేపు ఎలక్షన్ లాగానే ముందుకు పోవాలి కదా. ఇక్కడ అవన్నీ లేవు. ఇక్కడ కవిత వీళ్ళేదంతో ఈ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ పార్టీలో ఇక్కడనే కాదు తెలంగాణనే కాదు మొత్తం అఖండ భారతదేశంలో ఉన్న 20 ప్రాంతీయ పార్టీలలో ఇదే గందరగోళం ఉన్నది. విన్నారా? మొన్న ఆమ్ ఆద్మీ పార్టీని ఆయన సాగు దెబ్బ కొట్టారు కదా. ఈమె పోయి అక్కడ లిక్కర్ స్కామ్లో పెట్టేసి నిన్న ఎక్కడ వెళ్ళింది? దుబాయ్లో ఫ్లాట్లో ఏందన్నది ఆంధ్ర లిక్కర్కు తెలంగాణ వాళ్ళకు. ఇలా నేను ఏమంటున్నా నరసింహనాయుడు గారిని ఏమంటున్నా ఇప్పటికి కూడా మోడీ ఆనెస్ట్ ఉన్నాడు. విన్నారా? తర్వాత యోగి అంటే స్టేట్ పక్కబెట్టు ఇక్కడ ఉన్నప్పుడు ఇవల్ల దుబాయ్కి ఎన్ని డబ్బులు అయినాయి, అక్కడ ఫ్లాట్లు ఉన్నాయి, ఎట్లా వచ్చింది మనీ ల్యాండింగ్ ఎట్లయింది? ఈడీ పక్కబెట్టరు. మీరు ఎక్కడ ఈడీ ఎంటర్ అయిందని ఏదో ఇట్లా కాదు కదా, మొత్తం తరో ఇన్వెస్టిగేట్ చేయాలి. నరసింహనాయుడు గారు నడుస్తున్నది. ఇంకా మీకు సంతోషం గురించి మళ్ళీ ఒకటి